వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను ఎండు చేపలు వంకాయ ఇగురు చేయబోతున్నాను. ఫస్ట్ బొమ్మడీలు తీసుకున్నాను నేను ఎండు చేపలలో. దాన్ని క్లీన్ చేసి కొంచెం మామూలు వాటర్తో కడిగి మళ్ళీ హాట్ వాటర్లో కడిగేసి ఇలా కొద్దిగా ఆయిల్ వేసి వేపుకోవాలి. స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా చేసి అది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 పావులు అలా వేసి కొంచెం జీలకర్ర వేసి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడే చేసి వేస్తాను. మీ దగ్గర ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే ఉంటే వేసేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి కూడా వేసుకోవచ్చు. అలాగే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. మనము ఇప్పుడు మెంతాకు వేసాము. మెంతాకు లేనప్పుడు మెంతులు, జీలకర్ర పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సీజన్ కాబట్టి నేను మెంతం కూర వేసాను. కొంచెం ఒక గుప్పెడు అలా వేసాను కట్ చేసింది. వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యాక మనం ఇందులోకి టమాటో వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కంపల్సరీ ఎండు చేపలలో పులుపు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ వంకాయలు వేసుకుందాం. మనం ఏ వంకాయలైనా తీసుకోవచ్చు, తెల్లవైనా ఏవైనా తీసుకోవచ్చు. ఇవి ఒక 1/2 కేజీ వరకు ఉంటాయి వంకాయలు. ఇవి కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాక కొద్దిసేపు మగ్గించుకోవాలి. త్వరగానే మగ్గిపోతాయి వంకాయ. ఇవి కొంచెం మగ్గబెట్టుకున్నాక మనం ఇందులోకి టమాటో వేసుకోవాలి. ఒక 1/2 కేజీ వరకు టమాటో తీసుకున్నాను నేను. టమాటో తీసుకొని వేసేసుకోవాలి. టమాటో కూడా మగ్గాక మిగతా మసాలా, కారం అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు అలాగే ధనియాల పొడి వేసాను. మనం ఇప్పుడు మెంతాకు వేసుకోకపోతే ఈ టైంలో కొంచెం జీలకర్ర, మెంతుల పొడి వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. ఫిష్ కర్రీస్లో ఆ పౌడర్ చాలా బాగుంటుంది. బాగా కలిపేసుకోవాలి. ఒకసారి మంచిగా అంతా కలిసి కొంచెం మగ్గాక ఇలా వస్తుంది గుజ్జులాగా. ఇప్పుడు మనం వేపుకున్న ఎండు చేపలు వేసుకోవాలి. మీరు ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. మా ఇంట్లో అందరు తినరు, అందుకని కొద్దిగా వేసాను. మీరు ఎక్కువ అందరు తినే వాళ్ళైతే ఇంకా చాలా వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేసినా కూడా కర్రీ మొత్తం ఫ్లేవర్గా అవుతుంది. ఎండు చేపల ఫ్లేవర్ వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది కర్రీ. ఎంత రైస్ అయినా తినేసే అంత టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా వస్తుంది. ఇలా వంకాయతో వేసుకున్న, దోసకాయతో వేసుకున్న, టమాటేసి వేసుకున్న చాలా బాగుంటుంది. పులుపు చింతపండు వద్దనుకునే వాళ్ళు ఇలా వంకాయ ఇలా టమాటా వేసి చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. అంతా మగ్గిపోయి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలాగే సేమ్ ఎండు రొయ్యలు కూడా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఎండు రొయ్యలు వేసుకోవాలి. చాలా బాగా వచ్చింది కర్రీ. చూడండి లాస్ట్ ఫైనల్ లుక్. ఇప్పుడు నేను కలిపి తిని టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఇది మనం ఫిష్ ఎక్కువ వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. కొద్దిగా వేసాను నేను. చాలా వేడిగా ఉంది. ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కారం, ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలి. అయితే కొంచెం నీచు వాసన లాగా వస్తుంది. ఎండు చేపలు ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇలా ఒక్కసారన్నా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మెంతాకు వేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మెంతాకు అన్నా లేకపోతే మెంతి పొడి అన్నా వేసుకోవాలి. ఫిష్ కర్రీలో టేస్ట్ ఉంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది.
చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.